అందరికీ నమస్కారం। ఈ రోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఇంద్రపాట్ దగ్గర బీసీ రిజర్వ్ సాధన కోసం ఒక ధర్నా జరుగుతూ ఉన్నది। దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చిరాల వంశీ గారు ఇక్కడ మనతో ఒకసారి మాట్లాడబోతున్నాం। చెప్పండి బ్రదర్। నమస్కారం అన్న, అందరికీ కూడా నమస్కారం। ఈ రోజు బీసీలకు 40% రిజర్వ్ చెప్పాలని చెప్పేసి ప్రతి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి। ఈ పరిస్థితుల్లో ఇక ఉద్యమం ఇంకా ముందుకెళ్ళిపోతా ఉన్నది। దీనికి పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది? కేవలం ఇప్పుడు బీసీలు ఎక్కడ ఎదుగుతారనే ఉద్దేశంతో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ దేశాన్ని కావచ్చు, ఈ దేశ ప్రజలకు కావచ్చు స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు మాత్రం ఇప్పటి వరకు స్వతంత్రం రాని పరిస్థితి ఉంది। ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం ఈ బీసీలు ఎక్కడ ఎదుగుతారో, ఈ బీసీలు చట్టసభలో ఎక్కడ వస్తారో, ఈ బీసీలు ఎక్కడ పార్లమెంట్ లో ఉంటారో, ఈ బీసీలు ఎక్కడ అవగాహన పెంచుకొని మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అన్ని పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈరోజు పార్టీలకు అతీతంగా ఒకటై బీసీల అణచివేతకి మరి కృషి చేస్తా ఉన్నారు। నేను అగ్రవర్ణాలకు ఒకటే చెప్తా ఉన్నాను, మా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే విద్యార్థులకు కన్నెర్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందు వరుసలో నడిపించాయో అదే విధంగా బీసీల విద్యార్థులమంతా ఒక్కటి చేసి కన్నెర్ర చేసి మరి మీ అగ్రవర్ణాల ఇల్లులు ముట్టడి చేసి మరి మా రిజర్వేషన్ మేము సాధించుకునేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం, మేము విద్యార్థులుగా మా గొంతు వినిపిస్తూ ఉంటామని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము। ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలు, ఈ మూడు రాజకీయ పార్టీలు ఒక డ్రామా చేస్తామని చెప్పేసి బయట బీసీలే అంటా ఉన్నారు। కానీ ఇట్లా కూడా అసలు ఖచ్చితంగా ఇది 100% వాస్తవం అన్న। మూడు రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నదో ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఈరోజు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నది। ఏ విధంగానంటే ఈరోజు మా బీసీలు ఎక్కడ ఎదుగుతారో మొన్న ఈ రోజు జరుగుతున్న ఈ రోజు ఎలక్షన్ లో మరి బీసీ క్యాండిడేట్ నిల్చుంటే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు। మొన్న ఒక బీసీ నాయకుడు పార్టీ పెడితే ఆయన మీద ఆ నాయకుడి మీద మరి ఈ రోజు కపట ప్రేమను చూపించుకుంటూ ఆ నాయకుడి మీద లేనిపోని నిందలు వేస్తా ఉన్నారు। చూసుకోండి, రాజకీయ పార్టీ ఈ అగ్రవర్ణాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, మూడు రాజకీయ పార్టీలకు మేము కూడా చెప్తా ఉన్నాము, ఈ రోజు మీరు 42% రిజర్వేషన్ అడ్డుకునే ఉద్దేశంతో మీరు అందరు ఏ విధంగా ఒకటయ్యారో రానున్న రోజుల్లో మా 42% రిజర్వేషన్ కోసం అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలమందరం మేము ఏకదాడిపైకి వచ్చే ఇలాంటి సభలు అనేకంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము। ఈ రోజు విద్యార్థులకు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు గతంలో తెలుసు, మరి రానున్న రోజుల్లో కూడా మీకు తెలిసే విధంగా మేము చెప్తామని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము। బీసీ విద్యార్థి జేఏసీగా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేస్తారు? బీసీ విద్యార్థి జేఏసీగా రానున్న రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా గ్రామాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకతాడిపైకి తీసుకొచ్చి ఈరోజు వారందరినీ కలుపుకొని రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో పెద్ద సభను ఏర్పాటు చేసి ఈరోజు మా గొంతు వినిపిస్తామని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాము। అదే విధంగా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళ ఇల్లులు ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలుపుతా ఉన్నాము। రానున్న రోజుల్లో మా విద్యార్థి లోకం కన్నెర్ర చేసి ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతున్నారో గుర్తుంచుకోండి। బీసీ రిజర్వేషన్ అడ్డుకునే వ్యక్తులకు మేము ఒకటే సూచిస్తా ఉన్నాము, రానున్న రోజుల్లో మా విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తే మీరు ఎలా ఉంటుందో చూస్తారో, ఇండ్లలో నుంచి బయటికి వెళ్లకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాము।